హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మనం ఫీచర్ చేయబోయే కార్ ల్యాంబోర్గినీ ఊరుస్ మాన్సరీ. సో ఊరుస్ నార్మల్గా చూసింది కాకుండా ఈరోజు నేను స్పెషల్ కార్ చూస్తున్నాను ఊరుస్లో. ఎందుకంటే మాన్సరీ అనేది ఈ టోటల్ బాడీ ఏదైతే ఉంటుందో బాడీ కిట్స్ కానీ లోపల ఇంటీరియర్ ఇవన్నీ కూడా మాన్సరీ అనేది తయారు చేస్తుంది. సో దాంట్లో ఈ ఊరుస్ని మాన్సరీ ఎడిషన్ కింద తయారు చేశారు. అండ్ హియర్ ఐ హ్యావ్ దిస్ ల్యాంబోర్గినీ ఊరుస్. చూడడానికైతే వేరే లెవెల్లో ఉంది కారు. ఇంత పెద్దగా ఉందంటే కారు, దాని వీల్స్ అవన్నీ కూడా వీల్స్ అయితే 24 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ రియలీ క్రేజీ. సో దీంట్లో బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్ తోటి చేసినాయి అనమాట. లైక్ పార్ట్స్ ఫ్రంట్ బంపర్స్ కానీ రియర్ కానీ సైడ్ కనర్స్ సైడ్ స్కర్ట్స్ ఇవన్నీ కూడా కార్బన్ ఫైబర్ ఫోర్జ్డ్ కార్బన్ ఫైబర్ తోటి చేసినాయి ఇవన్నీ కూడా. సో ఈ కార్ది నేను ఒక క్విక్ వాక్ అరౌండ్ ఇస్తాను. కార్ ఏ విధంగా కనబడుతుంది, బేసిక్గా దీంట్లో పవర్ ఇవన్నీ కూడా ఎంత వస్తుంది అనేది. మీరు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ తోటి ఇంకా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ కంటెంట్స్ డిఫరెంట్ వీడియోస్ కూడా మీకు అందరికి చూపిస్తా. సో నా దగ్గర ఇప్పుడు చూడడానికి కార్ ఉంది కాబట్టి మీకు బయట నుంచి అవుట్లుక్ ఒక వాక్ అరౌండ్ లాంటిది మీకు ఈ కార్ది చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ పర్సన్. హియర్ ఈజ్ ద ల్యాంబోర్గినీ ఊరుస్ మాన్సరీ. సో కార్ డిజైన్ చూస్తున్నారు కదా. సో రెగ్యులర్ ఊరుస్కి దీనికి ఏంటంటే ఈ ఫ్రంట్ ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ మొత్తం చేంజ్ ఉంది చూడండి. సో మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది మాన్సరీ ఎడిషన్ అని. అండ్ దీని మీద కూడా ఇక్కడ రాసి ఉంది మాన్సరీ కూపే 1 of 8. సో ఓన్లీ 8 పీసెస్ తయారు చేస్తారు దీంట్లో అందులో ఇది ఫస్ట్ కార్ అనమాట. కానీ చాలా బాగా చేస్తారు, చూడడానికి అయితే చాలా బాగా కనబడుతుంది. బట్ ఈ ఫ్రంట్ ఈ పార్ట్స్ కనల్స్ ఇవన్నీ వింగ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి, లైక్ ఓవర్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇది మనకి మెయిన్ హెడ్ ల్యాంప్. సో ఫస్ట్ ఒకసారి ఓవరాల్ 360 లుక్ చూపిస్తాను. సో ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో సైడ్కి వచ్చేసరికి దాని వీల్సే మనకి మెయిన్ హైలైట్ అవుతాయి. వీల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కార్లో ఆల్మోస్ట్ సగం వరకు వీలే ఉంది దీనిది, 24 ఇంచ్ వీలు. డిస్క్ సైజ్ కూడా అదే విధంగా ఉంది. సో 2 డోర్ అండ్ రియర్ కూడా చూడండి ఈ విధంగా వచ్చింది. అండ్ వెనకాల మీకు వింగ్ వచ్చింది, ఈ స్పాయిలర్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా మీకు స్పాయిలర్ అనేది ఉంది. సో లైక్ ట్విన్ అనమాట. ఆల్రెడీ కార్తో పాటు వచ్చేది అది కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా అడిషనల్గా యాడ్ చేసినవి. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్. టెయిల్ ల్యాంప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్మోక్డ్ టైప్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా, విచ్ ఈజ్ రియలీ కూల్. చూడడానికి బాగా కనబడుతున్నాయి. అండ్ కింద మీకు డిఫ్యూజర్ కానీ లేకుంటే ఇంకా ఎగ్జాస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ కిట్ కూడా మొత్తం మార్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇప్పుడు మెయిన్గా ఇంజన్ గురించి చెప్తాను. సింపుల్గా ఇంజన్ ఎలా ఉంటుంది ఏంటి అది కూడా చెప్తాను మీకు. సో బేసిక్గా దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది 4 లీటర్ అనమాట, అంటే 4000 cc V8 ఇంజన్ ట్విన్ టర్బో చార్జ్డ్ ఇంజన్ అనమాట. ఇది బాడీ టైప్ ఏమో మనకి ఇది టోటల్ SUV కేటగిరీలో వస్తుంది. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ ఏమో ఇది ఆల్ వీల్ డ్రైవ్ అనమాట. సో రియర్ వీల్ డ్రైవ్ అట్లా కాదు, ఇది 4 వీల్స్లో కూడా మీకు పవర్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ ఒకవేళ మనం పవర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ కారు మనం మాన్సరీ ఎడిషన్ చూస్తున్నాం కదా, ఇది 820 హార్స్ పవర్ అనమాట. ఇది 820 హార్స్ పవర్ అండ్ 1000 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. 1000 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఎక్స్పెక్ట్ చేయండి. అసలు థ్రాటిల్ ఇచ్చిన కొద్దీ అసలు ముందుకి పుల్ చేస్తూనే ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ మీకు పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది దీంట్లో. ఈ కార్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే రెగ్యులర్ ఊరుస్ కంటే నాకు ఈ పర్సనల్గా ఇదైతే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో ఫ్రంట్ ఇప్పుడు డిజైన్ నుంచి చూసుకుంటే సో ల్యాంబోర్గినీ లోగో దగ్గర మాన్సరీ ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎయిర్ వెంట్స్ అనేది ఉంది. సో ఫ్రంట్ మీకు రాడార్ వచ్చింది. అండ్ ADAS ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కెమెరా ఉంది. అండ్ సెన్సార్స్ ఏమో మనకి ఈ పార్ట్స్ మీద వచ్చాయి. టోటల్ ఇది అంతా కూడా కింద లిప్ అంతా అన్ని కట్స్ అండ్ క్రీజెస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి DRLs అనేది దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్కి వింగ్లెట్స్ ఉన్నాయి, సైడ్ స్కర్ట్స్, ఇవి హెడ్ లైట్ వాషర్స్, మెయిన్ LED విత్ హెడ్ ల్యాంప్ DRL. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్కి వెళ్దాం. సైడ్ ప్రొఫైల్లో ఇక్కడ కూడా ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఇది కార్బన్ ఫైబర్ది ఇది కనపడుతుంది అనమాట క్లియర్గా బాడీ పార్ట్స్. అండ్ ఇక్కడ కూడా మీకు ఎయిర్ వెంట్ అనేది వచ్చింది. ఇట్ సేస్ మాన్సరీ. సో మాన్సరీ బ్యాడ్జింగ్. ఈ వైపాస్ నుంచి లైక్ ఈ విండ్షీల్డ్ లోపల చూస్తే లోపల మొత్తం లైట్ స్కై బ్లూ కలర్లో ఈ కలర్ అనేది ఉంది. ఇంటీరియర్ కూడా మొత్తం మార్చేసింది. అండ్ ఈ మిర్రర్ చూడండి, మిర్రరే చాలా పెద్దగా ఉంది. నా హ్యాండ్కే ఇంత వస్తుంది చూడండి, ఇంత పెద్ద ఉంది మిర్రర్. దీని మీద కూడా మాన్సరీ అని చెప్పేసి వచ్చింది. సో చిన్న అటెన్షన్ టు డీటెయిల్ వాళ్ళది ఏదైతుందో అది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో ఇప్పుడు వీల్స్ దగ్గరకు వస్తే వీల్స్ డిజైన్ కూడా మారిపోయింది చూడండి. సో దీనికి వీల్స్కి కూడా ఇక్కడ క్యాప్ కవర్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా కార్బన్ ఫైబర్ది. డిస్క్ సైజ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. డిస్క్ చాలా అంటే చాలా పెద్ద ఉంది డిస్క్ దీనిది.
ఇది ఎంత సైజ్ ఉంటుందో నాకు కూడా తెలియదు. సస్పెన్షన్ అయితే మీకు అడాప్టివ్ సస్పెన్షన్ ఉంటుంది, బికాజ్ దీనిలో టెరైన్ మోడ్స్, డ్రైవింగ్ మోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు సస్పెన్షన్ సెట్టింగ్స్ అన్నీ కూడా డ్రైవ్ మోడ్కి తగ్గట్టు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ అన్నీ కూడా వెంటిలేటెడ్ డిస్క్ అనేది వస్తుంది. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ కూడా ఒక మీకు సైడ్కి ఒక స్కర్ట్ లాంటిది వచ్చింది. ఇవి వింగ్స్, రియర్ టైల్ ల్యాంప్స్, ఇది రియర్ డిఫ్యూజర్, ఇది మనకి మెయిన్ దీని ఎగ్జాస్ట్ అనమాట. ట్రిపుల్ ఎగ్జాస్ట్ వచ్చింది. సౌండ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, ఇది రోరింగ్ సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా డిఫ్యూజర్, ఇదంతా కూడా టోటల్ అంతా కూడా కార్బన్ ఫైబర్ పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ వెనకాలనేమో మీకు కెమెరా అనేది ఇక్కడ వచ్చింది. సో కార్ మొత్తం మీకు కెమెరాస్ అయితే ఉన్నాయి, టోటల్ 360 డిగ్రీ కెమెరాస్. సో దీని మీద వినాటస్ ఈవో సి అని చెప్పేసి బ్రాండింగ్ అయితే వచ్చింది దీని మీద. సో ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో లక్కీలీ గ్లాస్ అనేది ఓపెన్ ఉంది. ఇది దీని ఇంటీరియర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. కార్బన్ ఫైబర్, అసలు ఈ లెదర్ ఇది ఏదైతుందో ఇది మొత్తం అసలు క్రేజీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇదంతా కూడా మళ్ళీ టోటల్ కార్బన్ ఫైబర్ ఇదంతా కూడా. అండ్ ఇదంతా కూడా లెదర్ స్టిచ్చింగ్, టోటల్ సాఫ్ట్ లెదర్. సౌండ్ సిస్టమ్ అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వేరేలాగా ఉన్నాయి దీనివి. మొత్తానికి అసలు మ్యాన్సర్ ఎడిషన్ అంటే టోటల్ రెగ్యులర్ యూరిస్కి దీనికి అసలు టోటల్ అంటే కంప్లీట్ చేంజ్ ఉంది. సో సెంటర్లో ఒక స్క్రీన్ ఉంది, ఇన్ఫోటైన్మెంట్ దగ్గర ఇక్కడ ఒక స్క్రీన్. సో ఈ సెటప్ అంతా కూడా జనరల్గా హురాకాన్లో ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ఉంది. అండ్ అది మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఇక్కడ మీకు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా అని చెప్పేసి ఇట్లా డ్రైవ్ మోడ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ పార్క్ అసిస్ట్, ఆటో పార్కింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, ఇట్లా స్క్రీన్ మీకు ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ మ్యాన్సరీ ఆటోమేటిక్ ఐఆర్బీ మిర్రర్. అండ్ పైననేమో మీకు పానోరమిక్ సన్ రూఫ్ వచ్చింది. అండ్ ఇది సీట్ మ్యాన్సరీ కూప్ అని రాసి ఉంది దీని మీద. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా సో వెనకాల వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఈ సీట్ అనేది ఒకటి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో వెనకాల డోర్ అనేది కంప్లీట్లీ క్లోజ్డ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దిస్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్. సో ఈ విధంగా మీకు ఈ కార్ అయితే ఉంటుంది. ఇది రియర్ సైడ్ అనేది ఈ విధంగా ఉంది. సో వెనకాల కూడా కూర్చోవచ్చు అనమాట ఈ కార్లో అయితే. చూస్తే మాత్రం ఓన్లీ 2 డోర్ లాగానే ఉంది. సో ఇంకోసారి నేను ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంప్రెసివ్ పార్ట్ ఏంటంటే నాకు దీని వీల్సే కొంచెం స్పెషల్ అనిపించింది నాకు దీంట్లో. కానీ బట్ మ్యాన్సరీ నుంచి మంచి డిజైన్ అనేది వచ్చింది. ఈ బాడీ పార్ట్స్ మొత్తం ఇవి అన్నీ చేంజ్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ చేంజ్డ్. మీరు రెగ్యులర్ యూరస్ ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం చాలా డిఫరెన్సెస్ మీరు ఈ కార్లో ఫైండ్ అవుట్ అయితే చేయగలుగుతారు. ఎలా అనిపించింది ల్యాంబోర్గిని యూరస్? మీకు ఈ కార్ నచ్చితే, లైక్ ఈ మ్యాన్సరీ ఎడిషన్ మీకు నచ్చితే నా కింద కామెంట్లో చెప్పండి. లేకుంటే రెగ్యులర్ యూజ్ నచ్చుతుందా, లేకుంటే ఈ మ్యాన్సరీ ఎడిషన్ ఇప్పుడు కరెంట్ చూస్తుంది నచ్చింది అనేది. నాకు పర్సనల్గా ఇంత లైక్ హెవీ వర్క్ అనేది కొంచెం ఓవర్గా అనిపించింది. బట్ కొంతమందికి నచ్చవచ్చు. నాకు రియర్ సెక్షన్ అంతా నచ్చింది, బట్ ఫ్రంట్ కొంచెం హెవీ అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ బ్రిలియంట్ జాబ్ మ్యాన్సరీ నుంచి. సో ఇది మ్యాన్సరీ ఎడిషన్ ల్యాంబోర్గిని యూరస్ది నా నుంచి వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీడియోలు చెప్పేదే మీరు సపోర్ట్ చేసి షేర్ చేసేందంటే నేను చాలా వీడియోలు చేస్తాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సూపర్ కార్స్ అరౌండ్ మీ. ఇక్కడ అన్ని ఫెరారీస్ ఉన్నాయి టోటల్ కంప్లీట్. ఈ లైన్ మొత్తం కంప్లీట్ ఫెరారీస్, ఇవన్నీ కూడా అక్కడ కూడా ఫెరారీసే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ ఏమో పగాని, హ్యూరాడా, బుగాటి, ఏఎంజీ. సో డిఫరెంట్ కార్స్. మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇంకా వీడియోస్ చూడొచ్చు. సో యా, దట్స్ ఇట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.